అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించినందుకు గుంటూరులో విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలి చైర్మన్ షరీఫ్, రాష్ట్ర మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత హర్షిస్తున్నామన్నారు. గత 4 రోజులుగా రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని స్పష్టం చేశారు. అమరావతి రైతుల కల నెరవేరిందని, అమరావతి ఏకైక రాజధానిగా ఏర్పడడం హర్షణీయమన్నారు. ఏప్రిల్ 1న రాజ్యసభలో కూడా మన బిల్లు పాస్ అయ్యి ఆ రోజే మనం ఉద్దండరాయని పాలెంలో ఏదైతే శంకుస్థాపన చేసాం అమరావతికి, అక్కడ ఆ రోజు అందరం కూడా సంబరాలు చేసుకున్నాము. ఈ అమరావతి నిలబెట్టడానికి ఉద్యమం ఒక మేజర్ కారణం అయితే, మహిళలు పెద్ద కారణం అయితే, హైకోర్టు కానివ్వండి, దాంట్లో ఉన్న న్యాయవాదులు కూడా ఆ రోజు శిబిరాలకు వచ్చి మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. ఈ సంతోషం ఏదైతే అమరావతి రాత్రి కూడా గెజెట్ అయిపోయి పొద్దున్నే గెజెట్ కూడా వచ్చింది, దాన్ని పురస్కరించుకొని ఈరోజు అమరావతి ప్రాంతంలో ఏ హైకోర్టు అయితే మనం నిలబెట్టింది ఆ హైకోర్టు దగ్గర అమరావతి రైతులందరినీ కూడా పిలిచి, ఆ రోజు ఉద్యమంలో భాగస్వాములు అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలిచి ఈరోజు ఇక్కడ సంబరాలు చేసుకోవటం జరిగింది. ఎందుకంటే ఆనందం కేవలం ఒక ఐడెంటిటీ, ఇన్నాళ్ళకైనా ఆలస్యమైన ఇప్పటికన్నా ఒక ఐడెంటిటీ కేవలం రాష్ట్రం గుర్తించడమే కాదు, ఈరోజు దేశం మొత్తం గుర్తించింది. దానికంటే కూడా ఒక్క పార్టీ తప్పితే మిగతా 49 పార్టీలు కూడా గుర్తించి ఈరోజు అమరావతికి ముద్ర ఇస్తారు. ఆ ఆనందం ఈరోజు మేము అందరం కలిసి 4 రోజుల నుంచి అందరం రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు. అమరావతి రాజధాని అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచిన హైకోర్టు తీర్పు, ఆ తీర్పు మూలంగా మరి ఏదైతే ఆలోచనలో ఆనాడు గత ప్రభుత్వం ఉందో వాళ్ళు నడ్డి విరగొట్టిన పరిస్థితి, హైకోర్టు అమరావతి రాజధానిగా ఉంటుందని తీర్పు ఇవ్వటం, ఆ తర్వాత మరి ఎన్నికలు రావటం, ఎన్నికల్లో కూడా ప్రజా తీర్పులో కూడా వాళ్ళు విఫలం కావటం, మరి ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు కల్పించిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా నారా లోకేష్ గారు, మరి నరేంద్ర మోడీ గారి సహకారంతో, అమిత్ షా గారి సహకారంతో మరి లోక్సభలో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి మరి చర్చ జరిగి ఆమోదించుకోవడం జరిగింది. అక్కడ ఒకసారి గమనిస్తే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 12-15 పార్టీలన్నీ కూడా ఈ అమరావతి చట్టాన్ని బలపరిచినాయి, ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా అమరావతిని బలపరిచినాయి, అమరావతి రాజధాని కావాలనుకున్నాయి. కాబట్టి ఈరోజు అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించడం మూలంగా భవిష్యత్తులో దీన్ని ఎవరు కూడా కదపలేరు. ఇది ప్రజా రాజధాని, ఇది మన రాష్ట్రానికి మరి ఈ భూమి ఉన్నంత వరకు ఈ ప్రళయం అంతా